సార్ ఫ్యూచర్ సిటీ అంటున్నారు కదా, ఫ్యూచర్ సిటీలో పెట్టుబడి పెడితే లాభాలు ఏమన్నా ఎక్కువ వస్తాయా? వెరీ గుడ్ క్వశ్చన్. ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీలో పెడితే అన్నిటికంటే లాభాలు ఎక్కువ వస్తుంది. ఎందుకు అంటే ప్రధానంగా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే ఖచ్చితంగా పెరుగుతుందని తెలిసినప్పుడు ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ ఒక ప్లాన్డ్ సిటీ, ఇంతవరకు కన్ని విని ఎరగని రీతిలో 9 జోన్లలో ఫ్యూచర్ నిర్మితం అవుతున్నది. వాక్ టు వర్క్ 15 నిమిషాలలో మీరు స్కూల్కి వెళ్దామన్నా, హాస్పిటల్కి వెళ్దామన్నా, జాబ్కి వెళ్దామన్నా, మెట్రో స్టేషన్కి వెళ్దామన్నా, షాపింగ్ క్లాస్కి వెళ్దామనుకున్నా, ఎక్కడికి వెళ్దామనుకున్నా 15 మినిట్స్ రేడియన్స్ మీకు అన్ని కూడా 9 డిఫరెంట్ జోన్స్ దగ్గర ఫ్యూచర్ సిటీ నిర్మితం అవుతున్నది. సో 100% ఎప్పుడైతే గ్లోబల్ లీడర్స్ ఎంటర్ అవుతారో ఆ ఏరియా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. గో విత్ గవర్నమెంట్ పాలసీని నమ్ముకున్నట్టయితే గవర్నమెంట్ ఎక్కడికి వెళ్తుందో అక్కడ గ్రోత్ ఉంటుంది. గవర్నమెంట్ ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో అక్కడ గ్లోబల్ లీడర్స్ అమెజాన్ కానించి రిలయన్స్ వరకు, ఎఫ్ఎంసీజీ సెక్టర్ కానించి ఎయిర్ ఫ్లో సెక్టర్ వరకు కూడా అన్ని ఫ్యూచర్ సిటీకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మనం చిన్న బడ్జెట్ ఖచ్చితంగా మల్టిపుల్ లెవెల్ అయ్యే అవకాశం ఉన్నది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడి ఒక పెట్టుబడి కాదు, మీ బంగారు భవిష్యత్తుకి ఒక పునాది మాత్రమే.